హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూద్దామండి. అదేంటంటే టమాటో అండ్ కొత్తిమీర ఈ రెండింటి కాంబినేషన్తో ఒక మంచి చట్నీ రెసిపీ చూసేసేద్దాం. ఇది మనం చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హెల్దీగానే ఉంటుంది. మనం ఇడ్లీ, దోశ, వడ లేదంటే రైస్లోకైనా సరే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కొన్ని రెసిపీస్ మనకి ఏంటంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే లంచ్కే ఉపయోగపడతాయి. ఇది కాంబినేషన్గా మనం రెండిట్లను చేసుకోవచ్చు. నేను ఫ్రెష్గా ఉన్న ఒక కొత్తిమీర కట్ట తీసుకొని వేళ్ళు దగ్గర కట్ చేసేసి నీట్గా క్లీన్ చేశాను. దాంట్లో ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటాలు తీసుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఒక బాండీ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసి అందులో వేసి నిదానంగా స్లో మంట మీద ఉంచుకొని వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టామంటే చిట్పట అంటూ మనకి పైన ఒక్కొక్కసారి పడుతూ ఉంటాయి పచ్చిమిర్చి. కాబట్టి చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకున్న తర్వాత వాటిని సెపరేట్ చేసేసుకోండి. అదే సేమ్ బాండీలో మనము కొంచెం నూనె ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఒకసారి కదిపేసేసి మనము మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మంట ఎక్కువగా రాగానే ఒకసారి టమాటాలో ఉన్న నీరు అనేది ఊరుతుంది. ఈ లోపల మనము కడిగి ఉంచుకున్న కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. మనందరికీ తెలుసు కదండి, కొత్తిమీర అనేది హెల్త్కి చాలా మంచిది. ఫ్లేవర్ కోసం కానీ టేస్ట్ కోసం కానీ మనము కూరల్లో చివర్లో వేస్తూ ఉంటాం గార్నిషింగ్కి. కానీ దీంట్లో అధికంగా పీచు పదార్థం ఉండడం వల్ల మనకి స్టమక్లో ఉండే పేగులో ఉండే జీర్ణ సమస్యలు అటువంటివి ఏమీ లేకుండా స్టమక్ని చక్కగా క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఇందాక మంటని హై ఫ్లేమ్లో ఉంచుకున్నాం కదా, ఇప్పుడు తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే నిదానంగా టమాటాలో ఊరిన నీరుతోటి టమాటా ముక్కలు అనేవి మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూను, కాస్త చింతపండు మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా కడిగేసేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకి ఆల్మోస్ట్ టమాటా ముక్కలు మగ్గిపోయండి. కాబట్టి ఇప్పుడు కొత్తిమీరను యాడ్ చేసేసుకోవచ్చు. మీరు హై ఫ్లేమ్లో మంట ఉంచిన తర్వాత వెంటనే కొద్దిగా ఒక 1/2 నిమిషం తర్వాత తగ్గించడం మర్చిపోయి ఒకవేళ నీరు ఎగిరిపోయినట్టుగా అనిపిస్తే కొద్దిగా ఒక 2-3 స్పూన్ల వాటర్ అనేది యాడ్ చేసి మీరు కొత్తిమీరను కలిపేసేసి ఉంచుకున్నారంటే ఆ నీటితోటి మనం వేసుకున్న కొత్తిమీర టమాటా ముక్కలతో కలిసి చక్కగా మగ్గుతుంది. ఇది ఇన్ కేస్ నీరు ఎగిరిపోతే మాత్రమే యాడ్ చేయండి, లేదంటే నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే నిదానంగా కొత్తిమీర మొత్తం టమాటాతో కలిసి మగ్గుతుంది. చూసారు కదా, ఒక 2 నిమిషాలు మనం ఇలా మగ్గించుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే గ్రైండ్ చేసుకోవడానికి చల్లారిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేసేసుకొని తాలింపు పెట్టుకోవడానికి కావాల్సిన పోపు రెడీ చేసేసుకుందాము. నేను ఇక్కడ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకుని దాంట్లో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా మెంతులు వేస్తాను. మెంతులు వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మీకు చేదు అనిపిస్తుంది అని అనుకుంటే మెంతులు స్కిప్ చేసేసేయచ్చు. అవి వేగిన తర్వాత దించే ముందు ఒక 2-3 ఎండుమిర్చీలు మనం ఇట్లాగా తుంపేసి వేసి కరివేపాకు వేయంగానే మూత పెట్టేస్తే ఆ నూనె అనేది చుట్టూరా చిందకుండా ఉంటుందన్నమాట. చివరిగా కొంచెం ఇంగువ వేసేసుకుని, ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఆ ఫ్లేవర్ని యాడ్ చేసేసి దింపేసుకుంటే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇది కూడా చల్లారుతూ ఉంటుంది. మనం ఇందాక ఆల్రెడీ తీసేసుకున్న మిక్స్ అంతా కూడా టమాటో మిక్స్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చిలు విడిగా తీసుకున్న దాంట్లో కాస్త జీలకర్ర, కొంచెం కళ్ళుప్పు వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. తర్వాత మనం రెడీ చేసుకున్న చల్లారిన ఈ టమాటో కొత్తిమీర మిశ్రమాన్ని కూడా అందులోకి కలుపుకుందాం. ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా టమాటా అంతా ఒకసారి బాగా కలుస్తుంది. ఎక్కువ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. రోట్లో నూరుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ. రోల్ లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే జస్ట్ అట్లా ఒక 1/2 నిమిషం ఇలా ఆన్ చేసి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అనమాట, కలిసిపోతుంది. దీన్ని మనము ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న తాలింపు కలుపుకొని ఉప్పు సరి చూసుకొని సరిపోయింది లేనిది కొంచెం చాలకపోతే కొంచెం యాడ్ చేసుకున్నారనుకో పర్ఫెక్ట్ టమాటో కొత్తిమీర చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు
కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నవారైతే మీకు స్క్రీన్ మీద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన బెల్ వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.